ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూని ఈ రోజు టైలరింగ్ బేసిక్ క్లాసెస్ ఇది 8వ క్లాస్ ఇప్పటి వరకు 7 క్లాసెస్ కంప్లీట్ అయినాయండి ముందు క్లాస్ లోని మనం కొలతలు అంటే ఏంటి అసలు ఆ పార్ట్స్ అంటే ఏంటి అనేది వివరంగా తెలుసుకున్నాం కదా ఈ క్లాస్ లో వచ్చేసి మనం అసలు ఫిట్టింగ్ మార్కింగ్ అంటే ఏంటి ఖర్చులు అంటే ఏంటి అసలు ఫిట్టింగ్ అంటే ఏంటి మనకి ఎక్స్ట్రా మార్జిన్ అంటారు కదా అవేంటి అంటే ఖర్చులు అంటే ఏంటి తెలుగులో ఖర్చులు అని కూడా అంటాము ఆ ఖర్చులు అంటే ఏంటి మనం ఫిట్టింగ్ మార్కింగ్ ని చూసుకోవాలా ఖర్చులను కూడా కలుపుకోవాలా ముందు వైపు నుంచి అంటే రైట్ సైడ్ వైపు నుంచి కొలతలు కొలుచుకోవాలా రాంగ్ సైడ్ వైపు నుంచి కొలతలు కొలుచుకోవాలా అసలు ఇదంతా ఏంటి ఏ విషయాలు మనం ఖర్చుల కింద తీసుకోవచ్చు ఏది దృష్టిలో పెట్టుకోవాలి ఏది వదిలేయాలి ఏంటనేది ప్రతిదీ కూడా మనం వివరంగా ఈ క్లాస్లోని తెలుసుకుందాం ఇప్పుడు నేను బ్లౌజ్ తీసుకున్నానండి మీకు ఎక్కువగా ఖర్చులు ఉండేవి బ్లౌజ్ లోనే మనం డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా ప్యాంట్ అయినా ఫ్రాక్ అయినా ఏదైనా సరే ఏదైనా స్టిచ్చింగ్ చేస్తే గనుక ఒరిజినల్ ఫిట్టింగ్ వేరు మనకి ఎక్స్ట్రాగా తీసుకునే మార్జిన్ వేరు ఖర్చులు వేరు ఇప్పుడు బ్లౌజ్ది ఉంది చూడండి ఈ బ్లౌజ్కి ఈ కుట్లు కనిపిస్తున్నాయి కదా మనకి ఇది రైట్ సైడ్ అన్నమాట అంటే పై వైపు ఇది ఇలా ఓపెన్ చేస్తున్నప్పుడు మనకి కుట్లు కనిపిస్తున్నాయి కదా సైడ్ జాయింట్లు అయితే ఏంటి లేదంటే హ్యాండ్స్ జాయింట్ దగ్గర అయితే ఏంటి కింద ఏంటి లేదంటే మనకి నడుం దగ్గర లేదంటే షోల్డర్ దగ్గర మెడ దగ్గర ఇప్పుడు మనకి అవన్నీ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా ఆల్రెడీ చూసారు ఇక్కడ కుట్టు ఉంది ఇలా కుట్టు ఉంది అంటే ఇంతవరకు మనకి బ్లౌజ్ తయారీ కావాలని అర్థం అది డ్రెస్ అవ్వనివ్వండి ఏదైనాని మెడ ఉంది చూసారా మెడ ఎంతవరకు ఉన్నది ఏంటి ఇదంతా కూడా మనకి దీన్ని ఒరిజినల్ ఫిట్టింగ్ అంటే మనకి అసలైన ఇది ఫిట్టింగ్ అనమాట ఈ కుట్టు ఉన్నంత వరకు కూడా మనకి కంపల్సరిగా కుట్టు అక్కడ పడాల్సిందే ఇంత మనకి గ్యాప్ ఉండాల్సిందే ఇది మన కొలతలో ఇప్పుడు మనం ఈ పైనుంచి కిందకి తీసుకున్నా చెస్ట్ భాగం తీసుకున్నా ఏం తీసుకున్నా సరే ఇప్పుడు మీకు వచ్చిన ఈ నడుము చూసారా ఈ చివరి నుంచి ఇలా రౌండ్ చుట్టుకొని చివరి వరకు కొలుచుకున్నా ఇదంతా కూడా మీకు కొలతలు తీసుకోవాల్సింది ఇవే దీని తర్వాతే మిగతావి మనకి కుట్టుకి ఎక్కడ ఏం పడుతుంది ఏంటనేది తర్వాత ఆలోచించాలి చూస్తున్నారు కదా ఈ హ్యాండ్ ఉంది హ్యాండ్ ఇది పొడవు ఉంది ఇది లూజ్ ఉంది ఇవన్నీ కూడా కుట్టిన తర్వాత తయారైన సైజ్ ఇది ఎంత అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఆ తర్వాత మీరు చూసారా ఫ్రంట్ వైపు వచ్చింది ఫ్రంట్ వైపు కూడా మనకి ఇవన్నీ కూడా కొలతలు అనేవి క్లారిటీగా మనం తీసుకోవాలి అంటే ఒరిజినల్ ఫిట్టింగ్ మనం తీసుకుని వాటికి ఖర్చులు ఎంత మనకి కుట్టడానికి ఎంత వేస్ట్ అవుతుంది మనం ఎక్స్ట్రాగా మార్జిన్లు ఎంత పెట్టుకోవాలి ఏంటనేది మన మైండ్ని ఉపయోగించి మన కుట్టే పద్ధతిని ఉపయోగించి పెట్టుకోవాల్సినవి అవి రాంగ్ సైడ్ వైపు తిప్పి చూస్తే మీకు అర్థమవుతుంది ఇది చూడండి ఇలా నేను రాంగ్ సైడ్ వైపుకి ఇలా తిరిగేస్తున్నాను ఇలా బ్లౌజ్ని కానీ డ్రెస్ని కానీ ఏదైనా సరే మీరు ఇలా తిరిగేసి చూసుకుంటే ఎక్కడ కుట్లు పడ్డాయి ఎక్కడ మనకి అంటే ఎక్స్ట్రాగా వేస్ట్గా కుట్లోకి క్లాత్ పోయింది అది చూసుకోవాలన్నమాట దాన్నే ఖర్చులు అంటారు ఇప్పుడు చూడండి మెడ కుట్టారు కదా మెడకి ముక్క అతికించి వెనక్కి తిప్పాలి అంటే ఇక్కడ రైట్ సైడ్ వైపు మనకి అతికించినప్పుడు ఎంతో కొంత ఖర్చుకి పోద్ది కదా అదొకటి ఖర్చుకి అక్కడ పోయింది అదే రకంగా ఇటు చూడండి షేప్ బెల్ట్ ఉంది కదా ఈ షేప్ బెల్ట్ కుట్టడం కోసం అని చెప్పేసి ఇక్కడ హుక్ పట్టికి ఫస్ట్ వేసాం కదా ఇక్కడ ఎంతో కొంత లోపల ఖర్చుకి పోయింది అలాగే షేప్ బెల్ట్ అతికించినప్పుడు బాడీకి షేప్ బెల్ట్ అతికించినప్పుడు ఈ కుట్టు ఉంది కదా అది మార్జిన్ అది ఎంతో కొంత పోయింది అలాగే షేప్ బెల్ట్ కుట్టు మనకి కనిపించట్లేదు కింద లోపల వైపు ఉన్నాయి అంచులు అంటే ఎంతో కొంత ఖర్చులకి మనం కుట్టామని అర్థం అక్కడ కుట్టకుండా ఆ షేప్ అయితే రాదు అదే రకంగా ఈ చూసారు కదా టక్స్ అంటారు డాట్స్ అంటారు టక్స్ అంటారు ఇవన్నీ కూడా కుట్లులోని ఎంతో కొంత లోపల వైపుకి మనం క్లాత్ని తీసుకున్నాం అదే ఇది ముందు వైపు చూడండి బాడీకి పక్కనే ఉన్న కుట్టు అనేది ఒరిజినల్ ఫిట్టింగ్ అది కంపల్సరిగా అక్కడ కుట్టు పడాల్సిందే ఆ తర్వాత కుట్లు అనేవి మిగిలిన క్లాత్ అనేవి దీన్ని ఎక్స్ట్రా మార్జిన్ అంటారు మనకి ఖర్చులు అనొచ్చు లేదా మార్జిన్ అని కూడా అనొచ్చు ఇవి ఎంత పెట్టుకోవాలి ఏంటన్నది మన ఇష్టం అది క్లాత్ని పెట్టి 1 ఇంచ్ పెట్టుకుంటారా 1/2 ఇంచ్ పెట్టుకుంటారా 2 ఇంచులు పెట్టుకుంటారా అన్నది మన ఇష్టం అది దాని తర్వాత చూసారు కదా హ్యాండ్స్ అతికించేటప్పుడు బాడీకి ఒక కొద్దిగా హ్యాండ్ నుంచి కూడా కొద్ది ముక్క
కలిపి రెండు కలిపి మనం కుట్టాం అంటే కుట్లోకి ఖర్చు పోయింది కొద్దిగా. దాని తర్వాత హ్యాండ్కి చివరన మడత పెట్టి లోపలికి హెమ్మింగ్ చేసి ఉన్నది అంటే ఇక్కడ కూడా మనం అతికించడానికి ఆ ముక్క అతికించడానికి ఖర్చు పోయింది. అదే రకంగా ఇది చూసారు కదా, ఇలా పెట్టినప్పుడు షోల్డర్ ఈ అంటే బ్యాక్ సైడ్ది ఫ్రంట్ సైడ్ది కలిపి భుజాల దగ్గర అతికించినప్పుడు కూడా ఎంతో కొంత ఖర్చులకి పోయింది. అదే రకంగా నడుం దగ్గర కూడా బ్యాక్ సైడ్ మనం ముక్క అతికించి వెనక్కి తిప్పుతాం. అదే ఇది చూసారా, ఈ ముక్క ఇక్కడ అతికించిన తర్వాత వెనక్కి తిప్పుతాం అంటే అది అతికించడానికి లోపల వైపుకి మనకి ఖర్చులకి పోయినాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. మీరు కుట్టే టాలెంట్ని బట్టి మీరు ఎంత ఖర్చు తీసుకుంటారో అన్న దాన్ని బట్టి దానికి ఖర్చు తీసుకోవాలి. మీరు ఎంత అంటే ఖర్చు తీసుకోండి, మీరు ఎంత అంటే మార్జిన్ పెట్టుకోండి. కానీ ఇది ఈ డ్రెస్ మీరు స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఒక ఐటెం మీరు తీసుకుని బ్లౌజ్ అవ్వచ్చు, డ్రెస్ అవ్వచ్చు, ఏదో ఒకటి తీసుకొని మీరు స్టిచ్చింగ్ చేద్దాం అనుకున్నప్పుడు ఇది మీకు ఒరిజినల్ ఫిట్టింగ్ మార్కింగ్ చేసుకుని కన్ఫామ్గా అంత ఖచ్చితంగా రావాలన్నమాట. ఇది ఒరిజినల్ ఫిట్టింగ్. దాని తర్వాత లోపల ఉండే ఎక్స్ట్రా మార్జిన్లు ఏంటి అవన్నీ కూడా అది మన ఇష్టం. ప్రతి ఒక్కరికి కొన్ని పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారంగా మనం ఖర్చులు అనేవి తీసుకోవాలి. 1 ఇంచు ఒకరు తీసుకున్నారు, 2 ఇంచు ఒకరు తీసుకున్నారు, నేను 3 ఇంచులు తీసుకున్నాను, అవన్నీ కాదు. ఒరిజినల్ ఫిట్టింగ్ కరెక్ట్గా తీసుకున్నారా లేదా, ఎక్స్ట్రా మార్జిన్ అన్నది మీ ఇష్టం. అది పద్ధతి. ఈ ఖర్చులు అంటే ఇప్పుడు ఇంకొక విషయం మనకి డౌట్ వస్తుంది. మనం కొలతలు తీసుకుంటున్నాం కదా, కొలతలు తీసుకునేటప్పుడు రైట్ సైడ్ నుంచి తీసుకోవాలా, రాంగ్ సైడ్ నుంచి తీసుకోవాలా? రాంగ్ సైడ్ నుంచి తీసుకునేటప్పుడు కొలతల్ని చూసారు కదా, ఇలా రాంగ్ సైడా రైట్ సైడా అని మీకు డౌట్ వచ్చినప్పుడు ఇలా రాంగ్ సైడ్ వైపుని తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ బాడీ తర్వాత ఉండే కుట్టు ఉంటుంది చూసారా, ఈ కుట్టు నుంచి చూసుకుంటే చెస్ట్ మార్కింగ్ ఎంత, నడుం మార్కింగ్ ఎంత అనేది తెలుస్తుంది. కానీ ఖర్చులు ఉండడం వల్ల కన్ఫ్యూజ్ ఎక్కువగా ఉంటుంది. మనం ఖర్చులతోని ఫస్ట్ కొలతలు కొలకూడదు. మనకి కావాల్సిన మనకి ఒరిజినల్ ఫిట్టింగ్ ఏంటనేది కొలతలు కొలుచుకోవాలి. దాని తర్వాత స్టిచ్చింగ్కి ఎంత మార్జిన్ తీసుకోవాలి, మనం ఎంత మార్జిన్ తీసుకుంటాం అన్నది అది మన ఇష్టం, మనం మార్జిన్ తీసుకోవాలి. కాబట్టి రైట్ సైడ్ వైపునే మనం ఎప్పుడూ కూడా కొలతలు కొలుచుకుంటే కనుక మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మీకు ఏ కన్ఫ్యూజ్ లేకుండా కొలతలు కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్ కానీ, ఆది డ్రెస్ కానీ, ఆది ప్యాంట్ కానీ ఏదైనా మీరు కొలతలు కొలుచుకునేటప్పుడు పిల్లలకి ఫ్రాక్లు అవ్వచ్చు, ఏదన్నా సరే రైట్ సైడ్ వైపునే కొలుచుకోవాలి. దానికి ఎక్స్ట్రా మార్జిన్ జోడించి కటింగ్ చేసుకోవాలి. అది కటింగ్ చేసుకునేటప్పుడు నేర్చుకోవాల్సిన ప్రాసెస్. ఇది కొలతలు కొలుచుకునేటప్పుడు చూసారు కదా, ఇది నడుం కొలత, ఇది మెడ పొడవు ఎంత, ఇది షోల్డర్ ఎంత ఉంది ఏంటి, ఇది ఎంత కుట్టుంటారు, మనం ఎంత కుడితే ఇంతకు వస్తుంది అన్న లెక్కలు కట్టడం అన్నది రావాలి. అంతే తప్ప మనం ఫస్ట్ ఇలా పెట్టాం కదా, ఇలా కుట్టేసాం కదా, మనకి రావడం లేదని కాకుండా మనం ఎంతకి కుడితే ఇది ఎంతకు వస్తుంది అన్నది అంచనా కట్టడం అన్నది మైండ్కి రావాలి. అప్పుడే టైలరింగ్ అనేది చాలా ఈజీగా, చాలా సులభంగా ఏ సైజ్ వాళ్ళకన్నా సరే మీరు స్టిచ్చింగ్ చేసేయగలుగుతారు. అంటే మనకి బాడీని పెట్టి కూడా కొలతలు తీసుకుంటామండి. ఆది బ్లౌజ్ ఆదిని కూడా మనం కొలతలు తీసుకుంటాం. కొలతలు ఏది తీసుకున్నా సరే కొలతలు మనకి ఒరిజినల్ ఫిట్టింగ్ వేరు, ఖర్చులు వేరు, అది తెలుసుకోవాలి. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.